హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరొక మొబైల్ తీసుకురావడం జరుగుతుంది. రెడ్మీ 9 పవర్ మొబైల్ అయితే డెడ్ కండిషన్లో ఉంది. డీసీ మీద అయితే రీడింగ్ చూడండి ఒకసారి. పవర్ బటన్ ప్రెస్ చేయగానే 130 120 వచ్చి 76 కాడ 91 కాడ ఇది స్టక్ అవుతుంది రీడింగ్ అనేది. మొబైల్ అయితే డెడ్ కండిషన్లో ఉంది. ఈ మొబైల్ని ఎలా ట్రేస్ అవుట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసామనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది 9 పవర్ అంటే కామన్గా చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే, మనకి ఏపీటీసీ దగ్గర షీల్డ్ రిమూవ్ చేసి 2 క్యాప్స్ అయితే రిమూవ్ చేస్తారు. కెపాసిటర్లు ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి 2 రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేయగానే ఆన్ అయిపోయిందని చెప్పి అనుకుంటారు చాలామంది. కానీ ఇది కెపాసిటర్లు రిమూవ్ చేస్తే ఆన్ కాదండి. కెపాసిటర్లు రిమూవ్ చేసేటప్పుడు ఏపీటీసీ మీద హీట్ తగిలి మొబైల్ అయితే ఆన్ అవుతుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. హీట్ చూపించినప్పుడు కెపాసిటర్ రిమూవ్ చేసినా చేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ చూడండి, 3.2 వోల్టేజ్ ఉంది. విపిహెచ్ లైన్ నుంచి ఒక డివైడర్ సర్క్యూట్ ఏర్పాటు చేసి ఈ మొబైల్ అయితే టర్న్ ఆన్ చేయడం జరుగుతుంది. యువతల పక్క చూడండి, ఈ విపిహెచ్ లైన్ నుంచి ఒక డివైడర్ సర్క్యూట్ ఏర్పాటు చేసి ఈ మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది. చూడండి, కాయిల్ మీద ఎంత వోల్టేజ్ వస్తుంది చూడండి. 1.0 వస్తుంది, 1.1 వస్తుంది. ముందుగా ఏం చేయాలంటే, ఈ డివైడర్ సర్క్యూట్ వేయాలంటే ఈ కాయిల్ రిమూవ్ చేయాలి. కాయిల్ రిమూవ్ చేసిన తర్వాత కాయిల్కి కింద ప్యాడ్స్కి కనెక్టివిటీ లేకుండా యూ మాస్క్ వేయాలి. యూ మాస్క్ వేసిన తర్వాత కాయిల్ని ఆ యూ మాస్క్ మీద కూర్చోబెట్టాలి. ఓకేనా, స్టెప్ బై స్టెప్ మన స్టూడెంట్ చేత చేపిస్తున్నాను, నేను చేయట్లేదు ఇది. ఎందుకంటే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన, చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ కొత్తగా ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ఈ విషయం తెలియదు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, లేదంటే నా దగ్గరికి ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ప్రాక్టికల్గా ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తున్నాను. ఓల్డ్ స్టూడెంట్స్కి అయితే, లేదంటే ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్కి కానీ మన ఇన్స్టిట్యూట్కి కానీ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయం తెలుసు. ఓకేనా, ఇది నేను చేయడం కూడా పెద్ద విషయం ఏం కాదు. కానీ ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ చేత చేపించడం అనేది విషయం కాబట్టి అది చేపించి రికార్డ్ చేసి ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మన బ్రదరు లాస్ట్ బ్యాచ్లో వచ్చాడు, 28th బ్యాచ్లో రావడం జరిగింది. ఆ బ్రదర్ చేతనే ఈ యొక్క వర్క్ అయితే చేపిస్తున్నాను. ఓకేనా, కాయిల్ రిమూవ్ చేయడం జరిగింది. కింద లెడ్ ఉంది కదా, ఆ లెడ్ యూ మాస్క్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. చూడండి, తర్వాత దాని మీద యూ మాస్క్ అయితే మనం వేయాల్సి వస్తుంది. నీట్గా ఈ విధంగా చేసుకున్న తర్వాత దాని మీద క్లీన్ చేసుకొని యూ మాస్క్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. ఈ మొబైల్ మీద ఆల్రెడీ ఆ కెపాసిటర్ రిమూవ్ చేయడం జరిగింది. కెపాసిటర్ ప్రాబ్లం అనుకుని కెపాసిటర్ అయితే రిమూవ్ చేశాడు. కెపాసిటర్ ప్రాబ్లం కాదండి, అది ఏపీటీఐసీ మీద జస్ట్ లైట్గా హీట్ చూపించిన మొబైల్ అయితే ఆన్ అయింది. అది పర్మనెంట్ అయితే కాదు, టెంపరీ సొల్యూషన్. అది పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇది ఒకటి CPU యూఎఫ్ఎస్ రీబాల్ చేయడం, లేదా ఈ డివైడర్ సర్క్యూట్ ఏర్పాటు చేసి VPA APT లైన్ మీద 1.28 వోల్టేజ్ వచ్చేలాగా చేయడము పర్మనెంట్ సొల్యూషన్. ఓకేనా, ఇక్కడ చూడండి, మొత్తానికి యూ రిమూవ్ చేశారు. రిమూవ్ చేసిన తర్వాత క్లీన్ చేసుకున్నాడు. తర్వాత యూ మాస్క్ అయితే అప్లై చేస్తాను. చూడండి, అంటే కింద ప్యాడ్స్కి వేసే కాయిల్కి సంబంధం లేకుండా చేయాలి. సంబంధం ఇప్పుడు లేకుండా ఎప్పుడు పోద్దంటే, యూ మాస్క్ మనం అప్లై చేసినప్పుడు దాని మీద మళ్ళీ కాయిల్ అయితే కూర్చోబెట్టాలి. ఎందుకు అలా చేయాలంటే, కింద ఉండే ప్యాడ్స్కి కాయిల్కి సంబంధం లేకుండా ఈ డివైడర్ సర్క్యూట్ ఏదైతే చేస్తున్నామో ఆ డివైడర్ సర్క్యూట్ ద్వారా వచ్చే వోల్టేజ్ని ఈ కాయిల్ ద్వారా 4GPAకి పంపాలి. ఇది కాన్సెప్ట్. ఓకేనా, ఆ VPA APT లైన్ మీద 0.5 నుంచి 1.8 వోల్ట్ వరకు మనకి వోల్టేజ్ అయితే వస్తుంది, అది రావాలి. ఆ వోల్టేజ్ మిస్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఆటో క్వాల్కమ్ పోర్ట్ అయితే వస్తుంది. ఆటో క్వాల్కమ్ పోర్ట్ అయితే కంప్యూటర్ కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా క్వాల్కమ్ పోర్ట్ డైరెక్ట్గా తీసుకుంటుంది. ఇది ఈ మోడల్లో దీనికి తర్వాత పోకో M3కి కామన్ ప్రాబ్లం ఇది. యూ మాస్క్ వేసిన తర్వాత
యూవీ లైట్ అయితే మనం పెట్టాలి. యూవీ లైట్ పెట్టిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత మరలా యూవీ మాస్క్ అప్లై చేసి తర్వాత కాయిల్ అయితే మనం పెట్టాల్సి వస్తుంది. ఈ విధంగా మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీరు ట్రైనింగ్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఉన్న మొబైల్ తెచ్చుకోండి. వీలైతే మేము చేసి చూపిస్తాము. తర్వాత కుదిరితే మీ చేత కూడా ఆ మొబైల్స్ మీద ఇటువంటి ప్రాక్టికల్స్ అయితే చేపిస్తాము. మన దగ్గర ఎక్కువ మంది అయితే ఉండరు, తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పడం జరుగుతుంది. ఇది మన ఇన్స్టిట్యూట్లోనే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ పాత వీడియోస్ చూసినట్లయితే స్టూడెంట్స్ చేత చేయించిన సక్సెస్ రిపోర్ట్లు మొత్తం మన ఛానల్లో ఉన్నాయి, కావాలని చూడండి. ట్రబుల్ షూట్ కూడా మన ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీడియో చూడండి, పాత వీడియో చూడండి. ట్రబుల్ షూట్ నీట్గా ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా సాల్వ్ చేస్తున్నాము, చివరికి ఎలా సక్సెస్ చేసామనేది పిన్ టు పిన్ వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి. ఈ విధంగా ఉండాలి. లైవ్లో చేసినవి ఉన్నాయి, లైవ్లో కాకుండా మేము పర్సనల్గా చేసినవి కూడా చాలా అయితే ఉన్నాయి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నంబర్ ఇస్తున్నాను. కేవలము థియరీ మాత్రమే కాదండి, ప్రాక్టికల్ కూడా ఈ విధంగా చేపియాలి స్టూడెంట్ చేత. తర్వాత కుదిరితే టీచర్ చేసి చూపించాలి, తర్వాత స్టూడెంట్ ద్వారా కూడా చేయించాలి. ఓకేనా? చూడండి, యూవీ మాస్క్ పెట్టడం జరిగింది. యూవీ మాస్క్ వేసిన తర్వాత యూవీ లైట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే కింద ఉన్న ప్యాడ్స్కి కాయిల్కి సంబంధం లేకుండా చేయడం అన్నట్టు. ఆ తర్వాత ఇక్కడ VPH లైన్ నుంచి ఒక డివైడర్ సర్క్యూట్ ఏర్పాటు చేసి, డివైడర్ సర్క్యూట్ అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒకసారి చెప్తున్నాను వినండి. ఒక R1 R2 2 రెజిస్టర్స్ ఉంటాయి. R1 రెజిస్టరు ఎంత వాల్యూ ఉండాలి, R2 రెజిస్టరు ఎంత వాల్యూ ఉండాలి. R1 రెజిస్టరు R2 రెజిస్టరు ఈ రెండింటిని R2 రెజిస్టర్ అనేది ఒక సైడ్ గ్రౌండ్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. R1 రెజిస్టర్ అయితే మనకు సిరీస్లో ఉంటుంది, R2 రెజిస్టర్ అయితే మనకి ప్యారలల్లో ఉంటుంది. ఓకేనా? R1 రెజిస్టరు R2 రెజిస్టరు రెండు కూడా సేమ్ వాల్యూ అయితే ఇన్పుట్ వచ్చిన వోల్టేజ్లో సగం వోల్టేజ్ అయితే మనకి డ్రాప్ అయ్యి సగం వోల్టేజ్ అక్కడ మిగులుతుంది. ఇక్కడ చూడండి, నేను వేరే బోర్డులో 2.2 కిలో ఓమ్స్ రెజిస్టర్స్ అయితే తీసుకుంటున్నాను. రెండు 2.2K రెజిస్టర్స్ అయితే తీసుకుంటున్నాను. I2C లైన్స్లో ఉంటాయి ఇవి, పుల్లప్ రెజిస్టర్స్ అంటారు వీటిని. పుల్లప్ రెజిస్టర్స్ తీసుకుంటున్నాను. ఈ రెజిస్టర్ తీసుకున్న తర్వాత ఈ రెండు రెజిస్టర్ని ఒక డివైడర్ సర్క్యూట్గా ఏర్పాటు చేసి దాని ద్వారా వోల్టేజ్ అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. వోల్టేజ్ డివైడ్ చేసిన తర్వాత ఆ వోల్టేజ్ని ఇక్కడ కాయిల్ మనం కూర్చోబెట్టాం కదా, ఆ కాయిల్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ కాయిల్ ద్వారా 4G ICకి ఆ వోల్టేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అది రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తుంది నేనైతే కాదు, మన స్టూడెంట్ చేస్తున్నాడు. స్టూడెంట్ చేతను చేపిస్తున్నాను. నేను చేస్తే పెద్ద విషయం ఏం కాదు కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళం, ఎవరు చేసినా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు చేయడం అనేది గొప్ప విషయం కదా, అందుకనే వాళ్ళ చేత చేపించడం జరుగుతుంది. రెండు కాంపోనెంట్స్ అయితే రెజిస్టర్స్ అయితే రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు రెజిస్టర్ని మరలా ఆ APT-IC దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఒక డివైడర్ సర్క్యూట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చూడండి, పాపం కంగారు పడిపోతున్నారు. ఏంటంటే నా దగ్గర కూర్చుంటే కొంచెం చాలామంది చెప్పిన మాట ఏంటంటే కొంచెం టెన్షన్ వస్తుంది సార్ కూర్చుంటే అని చెప్పి అంటున్నారు. తర్వాత చూడండి, అదే రెజిస్టర్స్ రిమూవ్ చేయడం జరిగిందా. రిమూవ్ చేసిన తర్వాత ఆ రెజిస్టర్లని ఒక డివైడర్ సర్క్యూట్గా ఫామ్ చేయాలి. అంటే ఒకటి నార్మల్ రెజిస్టరు, ఇంకోటి వచ్చేసి మనకి పుల్ డౌన్ రెజిస్టర్. అంటే ఒక సైడ్ గ్రౌండ్ ఇవ్వాలి, ఇంకో సైడ్ మాత్రం సిరీస్లో ఉండాలి. ఓకేనా? చూడండి, దానికి ఏ విధంగా ఇస్తున్నారో ఒకసారి చూడండి.
కెపాసిటర్ తీసిన చోట నుంచి కెపాసిటర్కి ఒక సైడ్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఇంకో సైడ్ ఏముంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఉన్న చోట R1 రెసిస్టర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రౌండ్ ఉన్న చోట మనకి పుల్ డౌన్ రెసిస్టర్ని ఒక సైడు కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, పుల్ అప్ రెసిస్టర్ని ఒక సైడు గ్రౌండ్కి, ఇంకో సైడు దీనికి, రెండింటికి ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, ఇట్లా ఇచ్చామంటే డివైడర్ సర్క్యూట్ మనకి సెట్ అయినట్టు. ఆ మధ్యలో ఉన్న ఆ రెండు రెసిస్టర్స్ కలుస్తాయి కదా, ఆ రెండు రెసిస్టర్స్ కలిసిన చోట నుంచి మనము ఈ కాయిల్కి జంపర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం టెన్షన్ పడుతున్నారు, ఏం పర్లేదు. ఇక్కడ చూడండి, కెపాసిటర్కి పాజిటివ్ సైడు ఒక రెసిస్టరు, కెపాసిటర్ నెగిటివ్ సైడు ఇంకో రెసిస్టరు, రెండు యాడ్ చేయడం జరిగింది క్రాస్గా పెట్టి. ఈ రెండు కలిసిన చోట నుంచి ఇప్పుడు మనకి ఒక జంపర్ వేసి ఆ కాయిల్కి ఇవ్వాల్సి వస్తుంది. చూడండి, అంటే ఆ కెపాసిటర్ ఉన్న ప్లేస్లో వాల్యూ ఉన్న చోట మనకి VPH పవర్ అనేది వస్తుంది, 3.2 వోల్టేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు రెండు సేమ్ వాల్యూ రెసిస్టర్స్ వేసాం కాబట్టి ఆ వోల్టేజ్లో సగం అవ్వాలి. ఓకేనా, రెండు సేమ్ వాల్యూ రెసిస్టర్స్ ఒక డివైడర్ సర్క్యూట్లో వాడితే ఎప్పుడైనా కానీ వోల్టేజ్ అనేది ఇన్పుట్లో 4 వోల్ట్ ఉంటే దాంట్లో సగం అవుతుంది అన్నట్టు, అంటే 2 వోల్ట్ అవుతుంది అవుట్పుట్. ఓకేనా, ఎక్కడైనా కానీ ఈ ఫార్ములాని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ డివైడర్ సర్క్యూట్లో మనకి అవుట్పుట్ ఎంత వాల్యూ రావాలి అనుకున్నప్పుడు, ఇంత వాల్యూ రావాలని మనం అనుకున్నప్పుడు R1 రెసిస్టర్ ఎంత వాల్యూ వేయాలి, R2 రెసిస్టర్ అనేది ఎంత వాల్యూ వేయాలనేది క్యాలిక్యులేషన్ కోసము మనకు ప్లేస్టోర్లో వోల్టేజ్ డివైడర్ యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అట్లాగని చేసుకోవచ్చు. ఓకేనా, వోల్టేజ్ డివైడర్ యాప్ అని చెప్పి బ్లూ కలర్లో మనకు కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఎంతెంత వాల్యూ వేస్తే అవుట్పుట్ అనేది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ వస్తుంది అనేది దాంట్లో క్లారిటీగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డివైడర్ సర్క్యూట్ అయితే ఏర్పాటు చేశాను. ఒక సైడ్ నార్మల్ రెసిస్టర్, ఇంకో సైడ్ పుల్ డౌన్ రెసిస్టర్. ఈ మధ్యలో నుంచి మనకి వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ముందు చెక్ చేసినప్పుడేమో ఆ కెపాసిటర్ ఉన్న చోట 3.2 వోల్టేజ్ వచ్చింది. వోల్టేజ్ డివైడర్ సర్క్యూట్ ఏర్పాటు చేశాం కదా, ఇప్పుడు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి 1.4 వచ్చిందా, ఇన్పుట్ చూడండి 1.5 వచ్చింది, ఇన్పుట్ చూడండి ఇది 3.0, 3.2, దాంట్లో హాఫ్ అయింది కదా ఇట్లా. ఓకేనా, రెండు సేమ్ వాల్యూ రెజిస్టర్స్ వేసాం కాబట్టి వాల్యూ అనేది సగం అయింది. ఇక్కడ నుంచి చూడండి, ఈ మధ్యలో నుంచి ఒక జంపర్ని అయితే మనం కాయిల్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, ఒక జంపర్ అయితే ఇచ్చి మనం ఆ కాయిల్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ కాయిల్ ద్వారా డైరెక్ట్గా ఈ 1.5 లేదంటే 1.8 వోల్టేజ్ని డైరెక్ట్గా కాయిల్కి ఇచ్చి కాయిల్ ద్వారా మనం 4GICకి అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే కొంచెంసేపు నవ్వుకున్నాం, ఎందుకంటే ఆ జంపర్ కట్ చేయడానికి మన బ్రదరు కట్టర్ని అయితే యూజ్ చేసాడు, అందుకే నవ్వుతున్నాడు. కట్టర్ ఎందుకు యూజ్ చేశారంటే జంపర్ కట్ చేయడానికి అని చెప్పాను. టెన్షన్ పడిపోతుండు పాపం. ఇక్కడ చూడండి, అవుట్పుట్ చూడండి, ఆ కాయిల్ నుంచి ఇంకో జంపర్ కూడా మనం అవతలకి ఇవ్వాలి. అవతల ఇంకో కెపాసిటర్ ఉంది కదా, ఆ కెపాసిటర్కి ఇంకో సైడ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆ జంపర్ మళ్ళీ అంటే ఈ వోల్టేజ్నే ఆ కాయిల్కి ఇచ్చి కాయిల్ ద్వారా 4GPAకి డైరెక్ట్గా ఈ వోల్టేజ్ని తీసుకుపోవడం జరుగుతుందంట VPA APT లైన్కి. మొత్తానికి వోల్టేజ్ అయితే డివైడ్ అవుతుంది. వోల్టేజ్ డివైడ్ జరగాల. వోల్టేజ్ డివైడ్ జరిగిన తర్వాత మొబైల్ అయితే నార్మల్గా ఆన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా ఆ పక్క ఈ పక్క జంప్ వేయడం జరిగింది. వోల్టేజ్ డివైడ్ జరిగింది. స్టార్టింగ్లో మనకి ఈ డివైడర్ సర్క్యూట్ చేయకముందు ఎంత వోల్టేజ్ వచ్చేదంటే 1.0 0.9 ఆ వోల్టేజ్ వచ్చేది. ఇప్పుడు ఎప్పుడైతే వోల్టేజ్ డివైడ్ చేసినామో ఆ వోల్టేజ్ని ఆడికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెక్ చేస్తాను చూడండి. ఇదిగోండి 1.1 1.0 అట్లా వస్తుందా, 1.4 వస్తుంది. ఇందాక 1.0 అట్లా వచ్చింది. ఇక్కడ 1.4 వచ్చింది, 1.5. ఇక్కడ కూడా అంతే వస్తుంది చూడండి. ఏదైతే వోల్టేజ్ డివైడ్ చేసినామో దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది ఆడదాకా. ఓకేనా? వర్క్ అయితే కంప్లీట్ అయింది. ఇన్పుట్ చూడండి 3.0 ఉంది. అవుట్పుట్లో మనకి 1.4 1.5 అట్లా వస్తుంది. ఓకేనా? ఇవి 3.0 నుంచి 1.5 తీసుకొని ఆ కాయిల్ ద్వారా ఆ లైన్కి కనెక్ట్ చేసాము. ఇప్పుడు మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. రైట్, చూడండి, మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. ఇందాక DC మీద 91కి స్టక్ అయింది. ఇప్పుడైతే మొబైల్ అయితే టర్న్ ఆన్ అయింది. ఓకేనా? ఈ విధంగా మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అయితే ఇది MIUI వచ్చి కొంచెంసేపు ఉండి మళ్ళీ ఆఫ్ అయింది. తర్వాత CPU UFS 2 చేసిన తర్వాత మళ్ళీ ఆన్ అయింది. ఇంకో స్టూడెంట్ చేశాడు. ఓకేనా? థ్యాంక్ యూ.